కలవారు కావాలట, వివేకము లేని వారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఈ విషయాన్ని మనందరం మన దైనందిన జీవితంలో ప్రతి అడుగులోనూ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం ప్రియులారా. నేను, మీరు ఎంత గొప్ప సేవకుడైనా, ఇక్కడ నిలబడుతున్న వాళ్ళు ఎవరైనా వివేకము కలిగి నేను ప్రవర్తిస్తున్నానా, నా తండ్రి సంఘానికి నేను క్షేమాన్ని కలిగిస్తున్నానా, నా కుటుంబానికి నేను క్షేమాన్ని కలిగిస్తున్నానా, నా బంధువుల మధ్య దేవుని కొరకు సాక్షిగా వాడబడుతున్నానా, ఇవన్నీ మనం ఒకళ్ళకొకళ్ళు ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా వివేకము కలిగి బ్రతకాలి అని దేవుని వాక్యం చెప్తుంది. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో, ఇది ఇంకా అద్భుతమైన ఒక స్థితి. దేవుణ్ణి వెదకేవారు కావాలట. ఈరోజు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని వెదక్కుంటూ మీరు ఇక్కడికి వచ్చారా? నిజదేవుడు ఎవరు? అసలు జీవం కలిగిన దేవుడు ఎలా ఉంటాడు? దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి? దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు? మనుషుల్ని ఎందుకు చేశాడు? మనిషి ఎందుకు పుడుతున్నాడు? ఎందుకు చనిపోతున్నాడు? ఎందుకు బతకాలి? సమాజంలో ఇంత అన్యాయం ఏంటి? హెచ్చుతగ్గులేంటి? వీటన్నిటికీ పరిష్కారాలేంటి? ఈ ప్రశ్నలంటికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? ఇవన్నీ ఆలోచించి మీరు దేవుని నమ్ముకున్నారా? ఆర్ నాకేదో వస్తుంది, నేను అనుకున్నది జరిగిపోతే దేవుడు ఉన్నట్టు, నేను అనుకున్నది జరగకపోతే దేవుడు లేనట్టు, ఇలా అనుకుని దేవుడు నమ్ముకున్నారా? ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను, దేవునిని దేవునిగా నమ్మండి. ఆయన సార్వభౌమాధికారానికి తలదించండి ప్రియులారా. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. నిజమైన యథార్థవంతమైన బిడ్డలం అనిపించుకుంటాం. మన పిల్లలం ఆయన ఇచ్చిన ప్రతిదీ పొందుకుంటున్నాం.